అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్తే, నమస్తే. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. తగ్గేది లేదు సదునింగన్నట్టే. తగ్గేది లేదు సదునింగన్నట్టు. తగ్గేది లేదు తగ్గేది లేదు సదునింగన్నట్టు. అయ్యో! కానీ ఒక శాస్త్రము చెడి చెల్లెళ్ళు ఇట్టుకోవద్దు, అలిగి అత్తగారు ఇట్టుకోవద్దు, ఇగురం ఉన్నోడు ఇగురం లేనోడు ఇల్లరికం పోకూడదు. అంటే ఇగురం లేనోడు ఇల్లరికం పోతే ఊరుకుంటారు. అత్త మామ గడసోళ్ళు అయిన రానుకో, ఇక అత్త కొడుతుంది, బిడ్డ కొడుతుంది, మామ తిడతాడు. ఇగో ఇట్లుంటుంది కథ. ఇక ఇగురము ఇక అలిగి చెల్లెళ్ళు ఇంటికి పోయినావా అని ఎందుకు పోయినరు, దీనికి కారణం ఏంది అంటున్నావా? కానీ ఊక చెల్లెళ్ళు ఇంటికి పోయినావు అనుకో, ఇక ఈ బడకకి ఏం పని లేదా, ఊరికే మా ఇంటికి అత్తుండు దినామని చెల్లెళ్ళ అత్త మామ అంటారు. ఇక అలిగి అత్తగారింటికి పోతే ఓయవ్వో, ఇక అలా కొడుకునే చక్కగా చూసుకుంటలేరు, నా బిడ్డను తోలెత్తే ఏం చూసుకుంటారు, నా బిడ్డను ఎంతగానం తిడుతురో ఎంతగానం కొడుతురు అనుకుంటారు. అట్లా ఇలువ పోతుంది, ఇట్లా ఇలువ పోతుంది. కానీ చేసుకున్న భార్యని కుక్కని తిట్టినట్టు తిట్టినోడాడని ఉన్నాడా? అట్లా తిడతారు. ఎందుకు తిట్టినవారు అంటే ఆలుమొగలు కలుసుకునే శరీరాన్ని ఆగం చేసి చూపిస్తుంది. ఆలుమొగలు కలుసుకునే శరీరాన్ని ఆగం పెట్టి చూపిస్తుంది. అది పవిత్రమైన శరీరాన్ని అంత పంచిపెట్టుకుంటుంది. పవిత్రమైన శరీరాన్ని పంచిపెట్టుకుంటుంది. అదే శరీరం మట్టిలో మాణిక్యమై పుట్టిన శరీరాన్ని మందిపాలు చేసింది. మట్టిలో మాణిక్యమై పుట్టిన శరీరాన్ని మందిపాలు చేసింది. మొగోళ్ళైనా ఆడోళ్ళైనా గింతే. కానీ ఆలోచించాలా, ఆగం కావద్దు, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నమస్తే అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్తే. తప్పుంటే క్షమించుండ్రి, కరెక్టా అబద్ధమా కామెంట్లలో తెలియజేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్ వచ్చేసి లింగయ్య ఉన్నసిబెట్టని కొడితే, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బయో లింకులు ఉన్నది, లింకును ఓపెన్ చేసి ఫాలో కండ్రి. మంచి మంచి వీడియోలలో మళ్ళొస్తా.